ఓం నమో వెంకటేశాయ. అబ్జ సంభవ శంకరాధిభిరర్చితాంఘ్రిపయోరుహం మేరునందన భద్రతాపసమానసాబ్జ దివాకరం నమ్రభక్తజనేష్టదాయక పద్మపీఠ సమాస్థితం గౌతమీక్షణలాలసం ప్రణమామి రామసుధాకరం. బ్రహ్మరుద్రేంద్రాది దేవతలచే ఆరాధించిన పాత పద్మములు కలిగినవాడు, సువర్ణమయ మేరుపర్వతము మరియు సూర్యుడు ఈ ఇద్దరికన్నా అమితమైన కాంతిచే ప్రకాశించేవాడు, శరణాగత రక్షకుడు, అహల్యను ఉద్ధరించిన శ్రీరాముడు, తదభిన్న శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనము భగవన్నామ సంకీర్తన ద్వారా ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం జనన మరణ క్లేశ విచేర మంత్రం రఘుపతి ప్రియ మంత్రం రఘుపతి ప్రియ మంత్రం రామ రామేతి మంత్రం రామ రామేతి మంత్రం శ్రీరామ మంత్రం రఘురామ మంత్రం జపియచరే సర్వజనులు ఈ నామము జపియచరే సర్వజనులు ఈ నామము తమరపమును పుణ్యాలకు రామనామము జపియచరే సర్వజనులు ఈ నామము తమరపమును పుణ్యాలకు రామనామము జపియచరే సర్వజనులు ఈ నామము నామము శాంతికరము రామచంద్ర నామము శాంతికరము రామచంద్ర నామము భ్రాంతులను రామభద్ర నామము శాంతికరము రామచంద్ర నామము భ్రాంతులను రామభద్ర నామము సుఖమిచ్చు రఘువీర నామము సుఖమిచ్చు
హరము రాఘవ నామము కలిదోషహరము రాఘవ నామము సర్వఫలదము సీతాపతి నామము కలిదోషహరము రాఘవ నామము సర్వఫలదము సీతాపతి నామము కులత శోభనము కాకుశ నామము కులత శోభనము కాకుశ నామము అనిరళమైన గిరివు రామనామము కులత శోభనము కాకుశ నామము అనిరళమైన గిరివు రామనామము జపించరే సర్వజనులు ఈ నామము సమరపమును పుణ్యాలకు రామనామము జపించరే సర్వజనులు ఈ నామము గుమితమైనది రఘుకుల నామము గుమితమైనది రఘుకుల నామము అతి సుముఖము దశరథ సుత నామము గుమితమైనది రఘుకుల నామము అతి సుముఖము దశరథ సుత నామము అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై రమించేతని రామనామము అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై రమించేతని రామనామము జపించరే సర్వజనులు ఈ నామము సమరపమున పుణ్యాలకు రామనామము జపించరే సర్వజనులు ఈ నామము నామము రామనామము శ్రీరామ నామము రఘురామ నామము ఇక మనం శ్రీ గురు ధ్యానాదను కలిసి పలుకుతూ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః స్తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః
పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం పంచసప్తతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచసప్తతితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అపాస్యమాతృశుశ్రూషాం అనర్ధే సోపతిష్ఠతాం దీర్ఘబాహుర్మహావక్ష యస్యార్యోనుమతే గతః. భరతుల వారు కౌసల్యాదేవి దగ్గర చేస్తున్నటువంటి శపథములు ఇవి. రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమైనటువంటి వారు ఎటువంటి పాపములను పొందుతారు, ఎటువంటి అధోగతి పాలవుతారు, ఎటువంటి స్థితిని దుర్గతిని పొందుతారు అనే విషయాన్ని తెలియజేస్తూ, ఒకవేళ తాను గనక రామ వనవాసానికి కారణమైనట్లయితే ఆ పాపములు, ఆ దుర్గతులు, ఆ పాతకములన్నీ కూడా తనకే కలగాలి అని భరతుడు ప్రతిజ్ఞ చేస్తూ కౌసల్యాదేవి వద్ద ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. తద్వారా భరతునికి రాముని యందు ఉన్నటువంటి ప్రేమ ఏమిటనేది మనకు తెలుస్తూ ఉన్నది. అంతేకాదు తన కారణంగా కాకపోయినప్పటికీ కూడా రాముడు వనవాసానికి వెళ్ళడం ద్వారా భరతుడు ఎంతగా శోకిస్తున్నాడు, బాధపడుతున్నాడు అనే విషయం కూడా తెలుస్తున్నది. సహజంగా
కొన్ని పనులు చేయడం ద్వారా ఫలితం వస్తుంది, కానీ ఆ పనులు చేస్తే పాపం కలుగుతుంది అనే భావన ఉన్నప్పుడు పాపభీతితోటి ఆ పనులు చేయకుండా మానుకుంటాం. అయితే వేరే వారి ద్వారా ఆ పని జరిగిపోయి దాని యొక్క ఫలితం అనేది కనుక వస్తున్నది అంటే, అమ్మయ్య మన చేతికి మట్టి అంటకుండా జరగవలసింది జరిగింది, దాని ఫలితం మనకు వస్తున్నది కాబట్టి ఆ పని చేసింది నేను కాదు కాబట్టి దాని యొక్క పాపంతో నాకు సంబంధం లేదు, ఫలితాన్ని మాత్రం నేను పొందగలుగుతున్నాను అని చెప్పి ఆనందిస్తూ ఉంటారు. అంటే తమ చేతికి మట్టి అంటకుండా ఏదైనా ఫలితాన్ని పొందే అవకాశం కనుక ఉన్నట్లయితే విడిచిపెట్టడానికి ఎవరూ కూడా అంగీకరించరు కదా. అందుకని అంటుంటారు కాగల కార్యం గంధర్వులే తీర్చారు అని చెప్పి. అంటే తాము కష్టపడి సంపాదించవలసింది, అలాగే తాము కష్టపడటం ద్వారా కొంత లోకనింద కానీ పాపాన్ని కానీ పొందవలసినటువంటి దాన్ని అలా కష్టపడకుండా, లోకనింద పడకుండా, పాపం చేయకుండా ఎవరో ఒకరు చేసిన దాని ద్వారా ఆ ఫలితాన్ని పొందే అవకాశం కనుక వచ్చినట్లయితే అమ్మయ్య అని ఆనందంగా ఆ ఫలితాన్ని అందిపుచ్చుకోవటానికి ఎవడైనా సరే ప్రయత్నిస్తారు. కానీ భరతుడు అలాంటి వాడు కాదు. తానేమీ తన ప్రమేయం లేకుండానే, తన పాపమేమీ లేకుండానే రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం ఆగిపోయింది. ఆయన వనవాసానికి వెళ్ళాడు. రాజ్యము భరతునికి వస్తున్నది. అయినప్పటికీ కూడా భరతుడు అటువంటి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించడం లేదు. పైగా ఒకవేళ రామచంద్రమూర్తి యొక్క వనవాసానికి తాను కారణమైనట్లయితే అనేకమైనటువంటి పాతకములు తనకు చుట్టుకుంటాయి అని చెప్పి ఇలా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు. ఇది భరతుని యొక్క స్వభావం, ఇది భరతుని యొక్క ఆ సౌశీల్యం. మరి ఇంకా అంటున్నాడు, ఎవరైతే రాముడి వనవాసానికి కారణమయ్యారో వారు తాను ముఖ్యముగా చేయవలసినటువంటి మాతృసేవను విడిచిపెట్టి, తల్లి సేవనే అని ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నారు అంటే, తల్లిదండ్రులిద్దరూ కూడా గౌరవించదగినటువంటి వారే అయినప్పటికీ కూడా గర్భధారణ పోషాభ్యాం మాత అతిరిచ్యతే అని చెబుతూ గర్భాన్ని ధరించి తనలో శరీరంగా తన రక్తమాంసాదుల చేత ఆ పుత్రుణ్ణి కని పెంచడం ద్వారా తండ్రి కంటే కూడా తల్లికి ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. కావున తల్లిని సేవించడం అనేది మరింత పుణ్యదాయకము అన్నారు. మరి అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, రామ వనవాసానికి కారణమైనటువంటి వారు మాతృ శుశ్రూష చేయకపోవటం వల్ల వచ్చేటటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ పాపమును పొందుతారు, మాతృ శుశ్రూష చేసేటటువంటి పుణ్యమును పొందలేరు అని అంటూ, ఇంకా ఈ సాంసారికమైనటువంటి బాధలు ఇవన్నీ ఎలా కలుగుతాయి, వాటికి కారణములేమిటి, ఆ పాపములేమిటనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, బహుపుత్రో దరిద్రశ్చ జ్వరరోగ సమన్వితః సభూయా సతత క్లేశీ యస్యార్యోనుమతే గతః. ఎవరి మూలంగా రాముడు వనవాసానికి వెళ్ళాడో అతడు బహుపుత్ర దరిద్ర, అనేకమైనటువంటి సంతానం కలిగినటువంటి వాడై, దరిద్రుడిగా అంటే ఏమిటి, నిర్ధనికుడిగా కటిక పేదవాడిగా ఉంటాడు అని చెప్పి అన్నారు. సంతానం కలగటము, అందులోనూ బహుసంతాన ప్రాప్తి అనేది ఆనందకరమే అయినప్పటికీ కూడా ఆ బహుసంతాన ప్రాప్తిలో గనక దారిద్ర్యం గనక కలిసింది అంటే, పేదరికం కలిసింది అంటే అది చాలా దారుణంగా ఉంటుందన్నమాట. అందుకనే ఏమంటున్నాడు, కేవలం పేదవాడు అని చెప్పినట్లయితే సరిపోలేదు, పేదవాడిగా ఉండి అధిక సంతానం కలిగినటువంటి వాడు ఎంతటి క్షోభను అనుభవిస్తాడో అంటే, ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు అడిగినటువంటి ప్రతిదీ కూడా ఇవ్వాలి అనుకుంటారు, ప్రతిదీ కొనిపెట్టాలనుకుంటారు, ప్రతి ముచ్చట తీర్చాలి అనే వారి మనస్సులో ఉంటుంది. కానీ ఆర్థికమైనటువంటి పరిస్థితులు, సామాజికమైనటువంటి పరిస్థితులు అన్నీ తీర్చితే కనుక కొడుకు భవిష్యత్తులో ఏమైపోతాడో అనేటటువంటి భయం, వీటితోటి ఆ పిల్లల యొక్క కోరికలు తీర్చాలి అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తతోటి, అలాగే ఆర్థికమైనటువంటి ఇబ్బందులతోటి అవి తీర్చలేక లోపల బాధపడుతూనే పైకి మాత్రం వారిని మందలిస్తూ ఉంటారు. అందులోనూ కూడా అధిక సంతానము, దారిద్ర్యము ఈ రెండూ కనుక ఒకేసారి ఉన్నట్లయితే అది ఆ క్షోభ, మానసికమైనటువంటి క్షోభ తల్లిదండ్రులకి నలవై కానటువంటిది, అది చాలా దారుణమైనటువంటి నరకంగా ఉంటుంది. అందుకని ఏమంటున్నాడు, బహుపుత్రో దరిద్రశ్చ,
బహుసంతానం కలిగి ఉండి పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి వాడు ఇవి చాలవా అన్నట్లుగా మనవాళ్ళు సినిమా కష్టాలని చెబుతూ ఉంటారు కదా, అలాగా పేదరికము, కటిక పేదరికము, దాంట్లో బహుసంతానం, దీనితో పాటుగా జ్వర రోగ సమన్విత, జ్వరము అంటే అప్పుడప్పుడు వచ్చేటటువంటి జ్వరములు, అదేవిధంగా దీర్ఘకాలికమైనటువంటి రోగములు, వీటితోటి పీడించబడుతున్నటువంటి వారు ఏ విధంగా అయితే మానసికమైనటువంటి క్షోభను అనుభవిస్తారో, అంటే ఇటువంటి స్థితి ఎటువంటి పాపములు చేస్తే వస్తుందో అటువంటి పాపములన్నీ కూడా రామ వనవాసానికి కారణమైనటువంటి వారికి కలుగుతాయి. ఒకవేళ దానికి కారణం నేనే అయితే నాకు వస్తాయి అని చెప్పి భరతుడు తనను తాను నిందించుకుంటూ ఉన్నాడనమాట. అందుకని సతత క్లేశీ భూయాత్ అంటే ఇక ఆ జీవితంలో ఆనందం అనేదే లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఒక దెబ్బ తర్వాత మరొక దెబ్బ అన్నట్లుగా ఆ విధంగా బాధపడుతూ, అంటే పేదరికంతో, అధిక సంతానంతో, రోగములతోటి, జ్వరములతోటి, మానసికమైనటువంటి వ్యధలతోటి పీడించబడుతున్నటువంటి, ఆ విధంగా పీడించబడుతూ సంసారాన్ని నెట్టుకొస్తున్నటువంటి ఆ యజమాని అతడు ఎటువంటి పాపములు చేస్తే అటువంటి దారుణమైనటువంటి స్థితి కలుగుతుందో అటువంటి పాపములన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ క్లేశములు ఈ విధంగా దారిద్ర్యం కలగటానికి కారణం ఏమిటి అని అంటే అదాన దోషేన భవేద్ దరిద్ర, దరిద్ర దోషేన కరోతి పాపం అని చెప్పి ఈ విధంగా చెబుతూ గరుడ పురాణంలో చెప్పినట్లుగా మనకు ఉన్నప్పుడు, కలిగి ఉన్నప్పుడు దానం చేయటం అనేది అలవాటు చేసుకోవాలి. అలా దానం చేయటం వల్ల ఆ దానము ఆ తరువాత జన్మలో కూడా మనం ఇచ్చేటటువంటి స్థితిలో ఉంచుతుందన్నమాట. అందుకనే ద్వారం అటన్ భిక్షు శిక్షతే నతు భిక్షతే అదత్వా మాదృశో మాభూత్ దత్వాత్వం తాదృశో భవ అని చెప్పినట్లుగా ప్రతి ఇంటి దగ్గర కూడా గుమ్మం దగ్గర కూర్చుని దేహి అని అడుక్కుంటున్నటువంటి భిక్షగాడు కేవలం భిక్షాటన చేసుకోవటం లేదు, ఒక శిక్షణను అంటే ఒక నీతిని బోధిస్తున్నట్ట. ఏమని బోధిస్తున్నట్ట? నాయనా, నువ్వు ఇవ్వకపోతే నీకు కూడా భవిష్యత్తులో ఇటువంటి భిక్షాటన చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. నువ్వు కనుక దానం చేసినట్లయితే వచ్చే జన్మలో కూడా నీవు దానం చేసేటటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటావు. కావున ఇవ్వకపోతే నాలా మారిపోతావు, ఇచ్చావు అంటే నువ్వు నీలా ఉంటావు వచ్చే జన్మలో కూడా అని చెప్పి సూచిస్తున్నట్లుగా అక్కడ భిక్షకుడు ఉంటాడు. కావున అదాన దోషేన భవేద్ దరిద్ర, దాన ధర్మాలు చేయకపోవటం వల్ల, కలిగినప్పుడు దాన ధర్మాలు చేయకపోవటం వల్ల ఆ మరుజన్మలో అతడు దరిద్రుడై అంటే చాలా దారుణమైనటువంటి పేదరికాన్ని అనుభవించవలసి వస్తుంది, కష్టాలు పడవలసి వస్తుంది అని చెప్పి అన్నారు. అంతేకాదు మరి రోగములకు కారణం ఏమిటండి అని అంటే పూర్వజన్మ కృతం కర్మ వ్యాధి రూపేణ పీడ్యతే అని చెప్పి అంటూ పూర్వజన్మలో చేసినటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో అవి వ్యాధి రూపంలో వచ్చి పీడించి కూర్చుంటాయి. అవి దీర్ఘకాలికంగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. కావున ఈ వ్యాధులు ఇవి వచ్చినప్పుడు భగవన్నామస్మరణ, అదేవిధంగా వారిని వీరిని నిందించకుండా వారి మూలంగా వచ్చింది వీరి మూలంగా వచ్చింది చెప్పి నిందించకుండా తాము చేసినటువంటి పాపములకు ప్రక్షాళన అవుతున్నది, కావున తద్వారా భవిష్యత్తులో మంచి జరుగుతుంది అనే ఆశావహంగా అటువంటి దృక్పథంతో ఉండాలి తప్ప వ్యాధి వచ్చింది కదా అని చెప్పి పూర్తిగా దీనమైనటువంటి స్థితిని పొందకూడదు అనేది కూడా దీని ద్వారా తెలుస్తుందన్నమాట. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? అమితమైనటువంటి పాపములను చేసి దాన ధర్మాలు చెయ్యకుండా దారిద్ర్యాన్ని పొందినటువంటి వాడు, పూర్వజన్మలో అనేకమైనటువంటి పాపములు చేయటం ద్వారా వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడు, వీటికి తోడుగా తన సంతానం అడిగినటువంటిది ఏది కూడా తనకు తీర్చాలి అని మనస్సులో పిండి వేస్తున్నా సరే తీర్చలేనటువంటి మానసిక వ్యధను అనుభవిస్తున్నటువంటి వాడు ఎటువంటి పాపములు చేస్తే అటువంటి దారుణమైనటువంటి స్థితిని పొందుతాడో అటువంటి స్థితిని, అటువంటి దారుణమైనటువంటి పాప ఫలములను రామ వనవాసానికి కారణమైనటువంటి వారు పొందుతారు అని అంటూ ఇంకో మాట కూడా చెబుతున్నారు. ఆశామాశం సమానానాం దీనానామూర్ధ్వచక్షుషాం అర్ధినాం వితధాం కుర్యాత్ యస్యార్యోనుమతే గతః. అర్ధులు
అంటే సహాయం కోరి వచ్చేటటువంటి వారు ఇంటి దగ్గరకు వచ్చి ఆ యజమానిని అనేక విధాలుగా కీర్తిస్తూ తలపైకెత్తి ఆ యజమాని తనను తప్పనిసరిగా ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు అనేటువంటి ఆశతోటి అనేక రకాలుగా అతడిని అతడి యొక్క వంశమును కూడా కీర్తిస్తూ ఉంటే అంతా వినేసిన తర్వాత నేనేమీ చెయ్యలేను, మీరు వెళ్ళిపోండి అని పంపించేటటువంటి వాడు ఎటువంటి పాపాన్ని అంటే ఆశ పెట్టి ఇవ్వనటువంటి వాడు ఎటువంటి పాపాన్ని పొందుతాడో అటువంటి దారుణమైనటువంటి పాపాన్ని రామ వనవాసానికి కారణమైనటువంటి వారు పొందుతారన్నాడు. అంటే ఇక్కడ అదేంటండి, వచ్చినటువంటి ప్రతివాడికి కూడా ఇవ్వడానికి మా దగ్గర ఉండాలి కదా, ఉన్నప్పుడు దానం చేస్తాం, లేనప్పుడు మేము దానం చేయలేం కదా, మరి దానికి కూడా పాపం వస్తుందంటే ఎలాగా అని అంటే లేనప్పుడు దానం చెయ్యకపోతే పాపం వస్తుంది అని ఏ ధర్మశాస్త్రాలు చెప్పటం లేదు. లేనప్పుడు అవతల వాడు వచ్చినప్పుడు వెంటనే చెప్పి పంపించగలగాలి. అయ్యా నేను సహాయం చేయలేను అని చెప్పి పంపించగలిగితే అతడు మరో మార్గం చూసుకుంటాడు. అలా కాకుండా అతడు చెప్పేటటువంటి మాటలన్నీ విని అతడి చేత పొగిడించుకోదగినటువంటివన్నీ బాగా పొగిడించేసుకుని ఓ అరగంట కీర్తించబడిన తర్వాత ఇక అప్పుడు అతన్ని దారి చూసుకోమని అంటమనేది అది దారుణమైనటువంటి విషయం. అంటే అతడు పొగుడుతున్నా అతడు ఈ ఆశతో ఉన్నప్పటికీ కూడా కాదు అనలేదు అంటే ఇప్పటికి కాకపోతే కాసేపు తర్వాత సహాయం చేస్తాడు అనే ఆశ ఆ వచ్చినటువంటి వాడిలో పెరుగుతుంది. అలా ఆశను పెంచి 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 చివరకు తుంచేసినట్లుగా అతన్ని వెళ్ళిరమ్మని అంటే అతడి యొక్క పాపములన్నింటినీ కూడా ఇతడు మూట కట్టుకోవలసి వస్తుంది అని చెప్పి అన్నారు. అంటే ఎవరింటి నుండి అయితే అర్థిగా వచ్చినటువంటి వాడు నిరాశతోటి వెనుదిరిగి వెళ్ళిపోతాడో అతడు ఇతడి యొక్క ఆ గృహస్థుని యొక్క పుణ్యములన్నీ కూడా తీసుకుని తన వద్ద ఉన్నటువంటి పాపములన్నీ కూడా ఆ గృహస్థుడికి ఇచ్చి వెళ్తాడట. అందుకనే ఎవరైనా సహాయం కోసం వచ్చినప్పుడు చెయ్యగలిగితే వెంటనే చెయ్యటం, ఒకవేళ చెయ్యలేకపోతే వెంటనే చెయ్యలేను అనే విషయం చెప్పి వారికి మరో మార్గాన్ని చూపించాలి తప్ప ఎక్కువగా నాంచి 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 వారిలో ఆశ పెంచి వారి చేత పొగిడించుకుని చివరికి కాదు అన్నట్లయితే వారు చేసినటువంటి పాపముల యొక్క దోషములు ఆ ఫలితములు వీరికి చుట్టుకుంటాయి. తస్మాత్ జాగ్రత్త అని అంటున్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, అర్ధుల చేత సహాయం కోసం వచ్చినటువంటి వారి చేత ఎక్కువగా పొగిడించుకుని కీర్తింపబడి ఆ తరువాత వారి ఆశలు తీర్చకుండా వారిని విడిచిపెట్టడం ద్వారా ఎటువంటి దోషములు కలుగుతాయో అటువంటి పాతకములు రామ వనవాసానికి కారణమైనటువంటి వారికి కలుగుతాయి అని అంటూ మాయయా రమతాం నిత్యం పరుష పిశునో శుచి రాజ్ఞో భీతస్త్వధర్మాత్మా యస్యార్యోనుమతే గతః. ఇంకో మాట కూడా అంటున్నాడు, రామ వనవాసానికి కారణమైనటువంటి వాడు ఆ అంగీకారం తెలిపినటువంటి వాడు పిశునః పరుషః పిశునః అని చెప్పాడు. వీడి పబ్బం గడుపుకుంటూ ఉండేవాడు. కర్ణపిశాచులు అంటూ ఉంటారు కొంతమందిని. ఇక వాళ్ళకి అదే పని. అంటే ఒకటి పక్కన చేరి వాడికి ఇతరుల గురించి చాడీలు చెబుతూ ఏదో అతను వారితో కలవాలి అని చెప్పి అనుకుంటూ అలాగ కాలం గడుపుతూ ఉంటారు. ఇలాగా చాడీలు చెప్తూ కాలం గడిపే వాళ్ళని పిశునః అని చెప్పి అన్నారు. అందుకనే పిశునవు కలసూచకవు. పిశునః అని అంటే మూర్ఖుడు అని చెప్పి, దుర్మార్గుడు అని, అలాగే ఇతరుల గురించి చాడీలు చెప్పేవారిని కూడా పిశునః అని చెప్పి అన్నారు అమరకోశంలో. కావున అటువంటి చాడీలు చెప్పేవాడిగాను అశుచి అపవిత్రుడై, స్వచ్ఛత లేకుండా అపవిత్రుడై అపరిశుద్ధుడై రాజ్ఞ భీతస్తు, రాజుగారికి భయపడంతటి అపరాధము చేసి రాజుకు భయపడుతూ రహస్యంగా జీవించేవాడు ఏ విధమైనటువంటి వేదనను అనుభవిస్తాడో అటువంటి వేదనను పొందుతాడన్నారు. చూడండి, ఇక్కడ క్రూరమైనటువంటి కఠినమైనటువంటి స్వభావము, ఇతరుల గురించి చాడీలు చెప్పేటటువంటి స్వభావము, అలాగే శుచిగా ఉండకుండా అపరిశుభ్రంగా ఉండేటటువంటి స్వభావం, ఇవన్నీ కూడా పాతకములు. అంటే పాపమునకు హేతువులవుతాయి. మరి ఇటువంటి వాడు ఎటువంటి పాపాలను పొందుతాడో
ఎటువంటి నరకములను పొందుతాడో ఆ నరకములను రామ వనవాసానికి కారణమైనటువంటి వాడు పొందుతాడు అని అంటూ, ఇంకా అంతేకాదు అధర్మాత్మ రాజ్ఞ భీతస్తు, అధర్మాత్ముడై ఏదో ఒక తప్పు చేసి రాజుగారికి భయపడుతూ, అంటే ఎప్పుడు రాజు దండిస్తాడా అని చెప్పి తప్పించుకు తిరుగుతూ రాజు ఆగ్రహానికి లోనైనటువంటి వాడి యొక్క జీవితం ఎలా ఉంటుందో దారుణంగా ఆ విధంగా ఉంటూ వంచనతోటి మోసం చేస్తూ కాలం గడిపేటటువంటి వాడు అవుతాడు. అటువంటి వాడు పొందేటటువంటి పాపాన్ని, ఆ నరకములను రామ వనవాసానికి కారణమైనటువంటి వాడు పొందుతాడని చెబుతున్నారు. కావున దీని ద్వారా మనకేం తెలుస్తున్నది? కఠినంగా మాట్లాడటము, ఇతరుల మీద చాడీలు చెప్పటము, అపరిశుభ్రంగా ఉండటము, వీటిని మానుకోవాలి. ధర్మాన్ని అవలంబించి అందరితోటి స్నేహంగా ఉండాలనే విషయం దీని ద్వారా తెలుస్తున్నది. ఆ తర్వాత మరో విశేషం చెబుతున్నాడు. ఋతుస్నాతాం సతీం భార్యాం ఋతుకాలానురోధినీం అతివర్తేత దుష్టాత్మ యస్యార్యోనుమతే గతః. మన సనాతన సంప్రదాయంలో ఏ విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయమని చెప్పలేదు. ధర్మమునకు అర్థమునకు ఎంతటి ప్రాధాన్యం ఇచ్చారో కామమునకు కూడా అంతే ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ఎందుకు అంటే ధర్మబద్ధమైనటువంటి అర్థము, తదనుగుణం ధర్మబద్ధమైనటువంటి కామము కూడా ధర్మాన్ని ఆచరించినటువంటి పుణ్యాన్ని ఇస్తుంది అని అన్నారు. ఉదాహరణకి భార్యతోటి ఉండటం అనేది అది కామము కాదు, అది ధర్మమే అవుతుంది. ఇతరులతో కనుక ఉన్నట్లయితే అది కామం అవుతుంది అన్నమాట. అంటే ధర్మపరమైనటువంటి కామము కూడా ధర్మముతో సమానమైనటువంటిది, ధర్మాన్ని ఆచరించినట్లే అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. అందుకనే ఋతుస్నాతాం సతీం భార్యాం అని అన్నారు. భార్య ఋతుస్నాత అయిన తరువాత, ఋతుస్నాత అంటే స్త్రీలకు నెలకు 3 రోజుల పాటు ఋతుకాలంగా చెప్పారు. ఆ తర్వాత స్నానం ఋతుస్నాత అవుతుంది. ఆ తరువాత 16 రోజుల పాటు గర్భధారణకు యోగ్యమైనటువంటి కాలంగా మనకు గరుడ పురాణంలో తెలియజేశారు. అలాగ గర్భధారణకు యోగ్యమైనటువంటి కాలంలో ఋతుస్నాత అయినటువంటి భార్య భర్తను సమీపించినప్పుడు ఆమెతో కలవడం అనేది భర్త యొక్క కర్తవ్యంగా చెబుతున్నారు. అలా కలవనప్పుడు 2 రకాలైనటువంటి దోషములు వస్తాయి అన్నారు. ఒకటి, తనను సమీపించినటువంటి భార్యను కలవకపోవడం ద్వారా ఆమెను నిరాశపరిచినటువంటి దోషం వస్తుంది. రెండవది చూడండి, దారుణమైనటువంటిది, భ్రూణహత్య చేసినటువంటి దోషం వస్తుందన్నారు. ఎందుకు భ్రూణహత్య చేసినటువంటి దోషము అంటే సంతాన ప్రాప్తి కోసమని చెప్పి అలాగా భర్తను సమీపించినటువంటి భార్యను తిరస్కరించడం ద్వారా ఆ సంతాన ప్రాప్తి అనేది కలుగదు. కావున సంతాన ప్రాప్తికి విఘాతం కలిగించినటువంటి వాడై భ్రూణహత్యా దోషాన్ని పొందుతాడు అని చెప్పి అన్నారు. అందుకనే ఇక్కడ ఋతుస్నాత అయినటువంటి భార్యను సమీపించడం కూడా కర్తవ్యంగానే మనకు ధర్మశాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకనే ఋతుస్నాతాంతు యో భార్యం సన్నిధౌ నోపగచ్చతి ఘోరాయాం భ్రూణహత్యాయాం యుజ్యతే నాత్ర సంశయ అని చెప్పి స్మృతులు చెప్పినట్లుగా భ్రూణహత్యా దోషాన్ని పొందుతాడు అని చెప్పి అన్నారు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు భరతుడు, మరి ఈ విధంగా రామవనవాసానికి కారణమైనటువంటి వారు ఈ విధమైనటువంటి తన భర్తగా తన కర్తవ్యములను విస్మరించి భ్రూణహత్యా దోషాన్ని చేసినటువంటి అంతటి మహాపాతకాన్ని పొందినటువంటి వాడు, ఆ పాతకములను ఆ రామ వనవాసానికి కారణమైనటువంటి వారు కూడా పొందుతారు అని చెబుతూ, ధర్మదారాన్ పరిత్యజ్య పరదారాన్ నిషేవతాం త్యక్త ధర్మ రతిర్మూఢ యస్యార్యోనుమతే గతః. ఇంకో విషయాన్ని కూడా చెబుతున్నాడు. మన శాస్త్రం ఎప్పుడూ కూడా నిర్మోహమాటంగా నిష్కర్షగానే తెలియజేస్తుంది. అందులో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకుని పాటించడం అనేది మన కర్తవ్యంగా చెబుతున్నారు. ధర్మదారాన్ పరిత్యజ్య, ధర్మపత్నిగా చక్కగా అగ్నిసాక్షిగా వివాహమాడినటువంటి భార్యను విడిచిపెట్టి పరదారాన్ నిషేవతాం, ఇతరుల యొక్క భార్యలను ఆశ్రయించేటటువంటి వారు ఎటువంటి పాపాన్ని పొందుతారో అటువంటి పాపాన్ని రామ వనవాసానికి కారణమైనటువంటి వాడు పొందుతాడు
అని చెప్పి అంటున్నారు. అందుకనే త్యక్తధర్మ రతిర్మూఢ యస్యార్యోనుమతే గత అని అన్నారు. ఇక్కడ పరదారాగమనం అనేది ఎంతో దోషకరమైనటువంటిది అని చెప్పి అన్నారు. అయితే ఇక్కడ కామ విగమం అనేదే కాదు, అక్కడ ధర్మం అనేది కూడా తప్పనిసరిగా చూడాలి అని అన్నారు. అందుకనే వెలి విద్యలెన్నియున్నను కుల విద్యకు సాటి రావు కుంభినిలోనన్ వెలకాంతలెందరున్నను కులకాంతకు సాటిరారు గువ్వల చెన్న అని అన్నట్లుగా ఎన్ని విద్యలు ఉన్నప్పటికీ కూడా తమ విద్య ఏదైతే ఉందో ఆ విద్యకు మిగతా ఇతర విద్యలేవి కూడా సాటిరావు. ఎంతమంది అందమైనటువంటి అప్సరసల వంటి స్త్రీలు ఉన్నప్పటికీ కూడా తన భార్యతోటి వారెవరూ కూడా సాటిగారు. వారందరికంటే తన భార్యే గొప్పది. ఆమె ధర్మపత్ని, ఆమె సాహచర్యమే ఉత్తమగతులను కలిగిస్తుంది. అంతేగాని అందాన్నో ఆస్తినో మరొకటో చూసుకుని ఇతరులను కనుక ఆశ్రయించినట్లయితే అది అధోగతి పాలు చేస్తుంది అనేది కూడా దీని ద్వారా తెలియజేస్తున్నారు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ భరతుడు, అటువంటి అధోగతిని, అటువంటి పాపమును, అంటే ఇతరుల యొక్క స్త్రీలను ఆశ్రయించినటువంటి పాపమును, అలాగే తన భార్యను విడిచిపెట్టినటువంటి పాపం ఏదైతే ఉందో అటువంటి పాపాన్ని రామ వనవాసానికి కారణమైనటువంటి వాడు పొందుతాడు అని చెబుతున్నాడు. ఇంకా అంటున్నారు చూడండి, నహీదృశం అనాయుష్యం లోకే కించిన్ నవిద్యతే యాదృశం పురుష స్నేహ పరదారోపసేవనం అని చెప్పి స్మృతుల్లో చెప్పినట్లుగా ఆయుక్షీణాన్ని కలుగజేసేటటువంటి కారణములలో ప్రధానమైనటువంటి కారణం, అంటే ఆయుక్షీణాన్ని కలుగజేయటంలో అనేకమైనటువంటి కారణములు ఉంటాయి. కానీ ఆ అనేకమైనటువంటి కారణంలో ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే పరదారోపసేవనం. ఇతరుల యొక్క భార్యలను కామించడం అనేది ఆయుక్షీణాన్ని కలుగజేస్తుంది, మృత్యువుని కలుగజేస్తుంది. కావున జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని చెబుతున్నారు. ఇంకో మాట కూడా అంటున్నారు, నిత్యం స్వదార సంతుష్ట స్యాత్ నాణ్యభారాముపగచ్చేత్. ఎప్పుడూ కూడా తన భార్య యందు చక్కటి ఆనందాన్ని పంచుకోవాలి, అనురాగంగా ఉండాలి. అంతకు మించినటువంటి ఆనందము, ధర్మము, సుఖము వేరే ఉండవు. అలా కాకుండా ఏవేవో అనుకుని తప్పుడు మార్గాలు కనుక పట్టినట్లయితే ఇహలోకంలో ఆయుక్షీణము, పరలోకంలో చెప్పరానటువంటి కుంభీపాకం మొదలైనటువంటి నరకములు ఇవన్నీ కూడా పొందుతారు అని చెప్పి చెబుతూ ఏమంటున్నారు, అటువంటి నరకములను పాపములను కూడా రామ వనవాసానికి కారణమైనటువంటి వారు పొందుతారంటూ, విప్రలుప్త ప్రజాతస్య దుష్కృతం బ్రాహ్మణస్య యత్ తదేవ ప్రతిపద్యేత యస్యార్యోనుమతే గతః. ఇంకా చెబుతూ ఉన్నాడు, ఎవరి యొక్క అనుమతితోటి రాముడు వనవాసానికి వెళ్ళారో వాడు విప్రలుప్త ప్రజాతస్య అంటే నశించినటువంటి సంతానం కలిగిన వాడై సంతానం నశించినటువంటి వాడవుతాడు అనేది ఒక కారణము. ఇంకా ఉంటున్నాడు, సంతానవతి అయినటువంటి భార్యను విడిచిపెట్టినటువంటి వాడు ఎటువంటి పాపాన్ని పొందుతాడు అని చెప్పి, అసలు భార్యను విడిచిపెట్టడమే పాపము అని చెబితే అందులోనూ సంతానవతి అయినటువంటి భార్యను విడిచిపెట్టడం అది మహాపాతకం అవుతుంది, దానికి నిష్కృతి లేదు అని చెప్పి స్మృతులు మనకు తెలియజేస్తున్నాయి. అలా విడిచిపెట్టినటువంటి పండితుడు ఎవడైతే ఉంటాడో వాడు ఎటువంటి పాపాన్ని పొందుతాడో అటువంటి పాపాన్ని రామ వనవాసానికి కారణమైనటువంటి వాడు పొందుతాడు అని అన్నారు. అంటే ఇక్కడ చూడండి, ఒకటి సంతానము లేకపోవటమైనా, లేకపోతే కలిగినటువంటి సంతానము గతించటమైనా, మరొకటి సంతానవతి అయినటువంటి భార్యను విడిచిపెట్టడమైనా, ఇవన్నీ కూడా పాపహేతువులే, పాపకారణములే, పాప ఫలితంగా వస్తాయి. ఇవి చెయ్యటం కూడా పాపమే అవుతుంది అని చెప్పి అంటున్నారు. అటువంటి పాపాన్ని పొందుతారు అని అన్నారు. కావున భార్యను బిడ్డలను విడిచిపెట్టి తన సుఖం కోసం ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవటం అనేది అది సరి అయినటువంటి ధర్మ మార్గము కాదు. దానికి అనేకమైనటువంటి నరకములను పొందవలసి వస్తుంది. కావున యజమాని అనేవాడు తప్పనిసరిగా ఎంతటి కష్టకాలమైనా సరే ఆ కష్టములను ఎదుర్కొని కుటుంబాన్ని నెట్టుకొచ్చే విధంగా, కుటుంబాన్ని పోషించుకునే విధంగా తనకు శక్తి కొలది
ప్రయత్నించాలి తప్ప అధైర్యంగా విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లయితే, లేకపోతే కోపంతో వారిని వెళ్ళగొట్టినా సరే అది మహాపాతకం అవుతుంది, అంతకు మించినటువంటి పాపం ఉండదు అని అంటూ అటువంటి పాపాన్ని పొందుతారు అని చెప్పి అంటున్నారన్నమాట. మరొకటి ఏమిటి అంటే ఇక్కడ చక్తదార ప్రజాతస్య అనేదానికి, విప్రలుప్త ప్రజాతస్య అనేదానికి మరో విశేషం కూడా చెబుతున్నారు. సంతానం లేదు కదా అని చెప్పి భార్యను విడిచిపెట్టడం కూడా తప్పే అని అన్నారు. ఒకవేళ సంతానం లేకపోతే స్మృతులలో చెప్పినట్లుగా దత్తత ద్వారానంటే సంతానాన్ని పొంది వారితో సుఖించాలి, కానీ సంతానము లేదు అనేటువంటి కారణము చూపించి భార్యను విడిచిపెట్టడం కూడా అది పాపమే అవుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు బోధిస్తూ ఉన్నారు. ఇంకో మాట చెబుతూ, పానీయ దూషకే పాపం తథైవ విషదాయకే యత్తదేకస్స లభతాం యస్యార్యోనుమతే గతః. అందరూ కూడా తాగేటటువంటి నీరు అది గంగాజలము కంటే మిన్న అని అంటారు. అంటే అందరికీ కూడా దాహాన్ని తెచ్చేటటువంటిది. ఎందుకు అంటే ఆహారము నీరు అంటూ అన్నము నీరు, అన్నము శరీర పోషణ చేస్తే నీరు ప్రాణపోషణ చేస్తుందిట, ప్రాణాన్ని నిలిపేది నీరు అని అన్నారు. అందుకనే ప్రాణాలు పోతున్నా, ఏవైనా మూర్ఛపోతున్నా సరే నీళ్లు చల్లుతారు, నీళ్లు తాగిస్తారు తప్ప అంత ముద్ద అన్నం నోట్లో పెట్టరు. ఎందుకు అంటే ప్రాణాన్ని నిలబెట్టేవి నీళ్లు, దేహాన్ని నిలబెట్టేవి అన్నము అని చెప్పి అన్నారు. కావున అన్నగతమైనటువంటిది దేహము, అలాగే జలగతమైనటువంటివి ప్రాణములు అనే విధంగా పెద్దలు మనకు చెబుతారు. అలాగే అన్నగత ప్రాణాహాని కూడా ఉన్నది. అలాగా ఈ విధంగా ప్రాణము నిలబెట్టేటటువంటి నీరు, అందరూ తాగేటటువంటి నీరు ఏదైతే ఉందో అది చాలా పరమ పవిత్రమైనది, దాన్ని కలుషితం చెయ్యకూడదు అని అన్నారు. అలాగా కలుషితం చేసేటటువంటి వాడికి వారందరి పాపములు కూడా వచ్చి చేరుతాయి, అదేవిధంగా ఇతడికి ఆయుక్షీణం అనేది కలుగుతుంది అని అన్నారు. అందుకనే పానీయ దోషకే పాపం తథైవ విషదాయకే అని చెబుతూ, పానీయ దోషకే చెరువులలోనూ బావులలోనూ అలాగే అందరూ తాగేటటువంటి మంచినీళ్లను పాడు చేసేటటువంటి వాడికి ఎటువంటి పాపం వస్తుందో, అలాగే ఇతరులకు విషమును పెట్టేటటువంటి వారికి ఎటువంటి పాపములు వస్తాయో, అంటే ఆహారంలో విషం పెట్టి ప్రాణములు తీసేటటువంటి వారికి ఎటువంటి పాపములు వస్తాయో అటువంటి పాపములు రామ వనవాసానికి కారణమైనటువంటి వారికి వస్తాయి అని అన్నారు. మరి పానీయ దూషకములు అంటే నీటిలో వ్యర్థ పదార్థములను విడిచిపెడుతూ ఉంటారు. అయితే మరి ఈ దైనందినటువంటి జీవితంలో నేటి సామాజిక పరిస్థితుల్లో వ్యర్థ పదార్థాలను విడవక తప్పటం లేదు కదండి అని అంటే, ఆ వ్యర్థ పదార్థాలను కూడా శుద్ధి చేసి విడిచిపెట్టేటువంటి వ్యవస్థలు చాలా చోట్ల ఉన్నాయి. కావున ఇక దీనివల్ల మనకు ప్రయోజనము లేదు, అవతల వాడు పోతే పోయాడు అని చెప్పి ఆ వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ నీటిలో విడిచిపెడితే వాటిని తాగినటువంటి అనేకమైనటువంటి జీవులు ప్రాణములు కోల్పోతాయి. తద్వారా ఆ పాపము వీరి వంశమును పట్టి పీడిస్తుంది అని చెప్పి అంటున్నారు. కావున నీటిని విషపూరితం చెయ్యటము కూడా మహాపాతకము అనే విషయాన్ని దీంట్లో తెలియజేస్తున్నారు. అంతేకాదు, నాప్సు మూత్రం పురీషం వా స్టీవనం వా సముత్సృజేత్ అమేధ్యలిప్తమన్యద్వా లోహితం వా విషాణి వా అని ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా నీటిలో మూత్ర విసర్జన కానీ మల విసర్జన కానీ లేకపోతే ఉమ్మి వేయటం కానీ వ్యర్థమైనటువంటి అమేధ్యమైనటువంటి వాటిని ఉంచటము కానీ ఇదంతా కూడా పాపహేతు అవుతుంది. కావున అటువంటి దారుణమైనటువంటి పనులు చెయ్యకూడదు అనే విషయం కూడా దీని ద్వారా తెలుస్తున్నది. మరి ఇక్కడ భరతుడు ఏమంటున్నాడు, ఇటువంటి పాపములు చేసినటువంటి వారికి ఎంతటి ఘోరమైనటువంటి పాతకములు చుట్టుకుంటాయో రామ వనవాసానికి కారణమైనటువంటి వారికి కూడా అటువంటి పాపములు కలుగుతాయి అని అంటూ, బ్రాహ్మణాయోద్యతాం పూజాం విహంతు కలుషేంద్రియ బాలవత్సాంచగాం దోగ్ధు యస్యార్యోనుమతే గతః అని అంటూ, ఎవరి యొక్క అనుమతితోటి రాముడు వనవాసానికి వెళ్ళాడో అటువంటి వాడు ఏ పాపాన్ని పొందుతాడు అంటే ఇంకొక కొన్ని చెబుతూ ఉన్నాడు.
కలుషితేంద్రియ, ఇంద్రియములు కలుషితమైపోయి సరిగ్గా పనిచేయనటువంటి స్థితిని పొందినవాడై, అలాగే తాను బ్రాహ్మణునికి ఒక పండితోత్తముడికి మాట ఇచ్చి ఆ యజ్ఞమును కానీ ఆ పూజను కానీ చేయించుకుని, అలాగే అతడు చేసేటటువంటి పూజను చెడగొట్టేటటువంటి వాడికి ఎటువంటి పాపములు కలుగుతాయో అటువంటి పాపాలు కలుగుతాయన్నారు. అంటే ఏమిటి? మనము పూజలు చేయించగలగాలి, లేకపోతే పూజ చేస్తూ ఉంటే చూసి నమస్కరించుకున్నా సరే ఆ పుణ్యం అనేది మనకు కలుగుతుంది. కానీ ఎదుటివాడు ఏదైనా పూజ చేసుకుంటూ ఉంటే అసూయతోటో ఈర్ష్యతోటో ద్వేషంతోటో వారు చేసేటటువంటి పూజలను చెడగొట్టాలి అని ఎవరైతే అనుకుంటారో వారికి ఆ దైవాపరాధం చేసినటువంటి దోషంతో ఆ మహాపాతకం అనేది కలుగుతుంది అనేది దీని ద్వారా తెలుస్తూ ఉన్నది. కావున పండితులు చేసేటటువంటి పూజలను చెడగొట్టేటటువంటి వాడికి ఏ పాపం అయితే వస్తుందో అది. అంతేకాదు బాలవత్సాంజగాం దోగ్ధు, లేగదూడగలిగినటువంటి ఆవు నుండి పూర్తిగా పాలు పిండుకున్నటువంటి వాడికి ఎటువంటి పాపం కలుగుతుందో అని. అందుకనే చూడండి, మన పూర్వం నుంచి కానీ ఇప్పటికీ కూడా ఆవుకి దూడ పుట్టిన తర్వాత ఆ దూడకే పాలు విడిచిపెట్టేస్తారు. ఒకవేళ దూడ కనుక తాగి ఎక్కువగా తాగి దానికి అజీర్తి చేస్తుంది, అనారోగ్యం వస్తుంది అనుకుంటే అప్పుడు ఆవు నుండి కొన్ని పాలు తీసుకుని ఎక్కువ దానికి కావలసిన పాలు దూడ కోసం ఉంచుతారు తప్ప దూడకు మిగల్చకుండా ఆవు నుండి పూర్తిగా పాలు ఎవరు కూడా గ్రహించరు. ఎందుకంటే పసిబిడ్డ నోటి నుండి పాలు ఎవరు లాగేస్తారండి? అటువంటి పాపాత్ములు ఉండరు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు భరతుడు, అటువంటి పాపం చేసేవాళ్ళు ఒకవేళ ఉన్నట్లయితే ఆ పాపం చేసినటువంటి వారు ఎటువంటి దుర్గతులను పొందుతారు? వత్సకు దూడకు పాలు ఇవ్వకుండా ఆవు నుండి పూర్తిగా పాలు స్వీకరించేటటువంటి వారు ఎటువంటి ఘోరమైనటువంటి పాపాన్ని పొందుతారో అంతటి ఘోరమైనటువంటి పాపాన్ని రామ వనవాసానికి కారణమైనటువంటి వారు పొందుతారు అని చెప్పి అన్నారు. అంటూ తృష్ణార్థం సతి పానీయే విప్రలంభేన యోజయేత్ లభేత తస్య యత్పాపం యస్యార్యోనుమతే గతః అని అంటూ ఇంకా మరికొన్ని చాలా తక్కువగా మరికొన్ని శపథములను చేసి ఇంకా భరతుడు ఆ శపథములను పూర్తి చేసి కౌసల్యాదేవి వద్ద తన యొక్క భావములను పంచుకుంటూ ఉన్నాడు. ఆ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అపాస్యమాతృశుశ్రూషాం అపాస్యమాతృశుశ్రూషాం అనర్థే సోవతిష్ఠతాం అనర్థే సోవతిష్ఠతాం దీర్ఘబాహుర్మహావక్షాః దీర్ఘబాహుర్మహావక్షాః యస్యార్యోనుమతే గతః యస్యార్యోనుమతే గతః బహుపుత్రో దరిద్రశ్చ బహుపుత్రో దరిద్రశ్చ జ్వరరోగసమన్వితః జ్వరరోగసమన్వితః సభూయాత్ సతతం క్లేశీ సభూయాత్ సతతం క్లేశీ యస్యార్యోనుమతే గతః యస్యార్యోనుమతే గతః ఆశామాశం సమానానాం ఆశామాశం సమానానాం దీనానామూర్ధ్వచక్షుషాం దీనానామూర్ధ్వచక్షుషాం అర్థినాం వితథాం కుర్యాత్ అర్థినాం వితథాం కుర్యాత్ యస్యార్యోనుమతే గతః యస్యార్యోనుమతే గతః మాయయా రమతాం నిత్యం మాయయా రమతాం నిత్యం పరుషః పిశునో శుచిః పరుషః పిశునో శుచిః రాజ్ఞో భీతస్త్వధర్మాత్మా రాజ్ఞో భీతస్వధర్మాత్మా యస్యార్యోనుమతే గతః యస్యార్యోనుమతే గతః ఋతుస్నాతాం సతీం భార్యాం ఋతుస్నాతాం సతీం భార్యాం ఋతుకాలానురోధినీం ఋతుకాలానురోధినీం అతివర్తేత దుష్టాత్మా అతివర్తేత దుష్టాత్మా యస్యార్యోనుమతే గతః యస్యార్యోనుమతే గతః ధర్మదారాన్ పరిత్యజ్య ధర్మదారాన్ పరిత్యజ్య పరదారాన్ నిషేవతాం పరదారాన్ నిషేవతాం త్యక్తధర్మరతిర్మూఢో
త్యక్తధర్మరతిర్మూఢః త్యక్తధర్మరతిర్మూఢః యస్యార్యోనుమతే గతః యస్యార్యోనుమతే గతః విప్రలుప్తా ప్రజాతస్య విప్రలుప్తా ప్రజాతస్య దుష్కృతం బ్రాహ్మణస్య యత్ దుష్కృతం బ్రాహ్మణస్య యత్ తదేవ ప్రతిపద్యేత తదేవ ప్రతిపద్యేత యస్యార్యోనుమతే గతః యస్యార్యోనుమతే గతః పానీయదూషకే పాపం పానీయదూషకే పాపం తథైవ విషదాయకే తథైవ విషదాయకే యత్తదేకః స లభతాం యత్తదేకః స లభతాం యస్యార్యోనుమతే గతః యస్యార్యోనుమతే గతః బ్రాహ్మణాయోగ్యతాం పూజాం బ్రాహ్మణాయోజ్యతాం పూజాం విహంతు కలుషేంద్రియః విహంతు కలుషేంద్రియః బాలవత్సాం చ గాం దోగ్ధుః బాలవత్సాంచ గాం దోగ్ధుః యస్యార్యోనుమతే గతః యస్యార్యోనుమతే గతః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచసప్తతితమే సర్గే పంచసప్తతితమే సర్గే నవశ్లోకాః నవశ్లోకాః. శ్లోకాలను చక్కగా పారాయణ చేసుకున్నాం. ఇక మనం ఫలశ్రుతిని, ధన్వంతరి ధ్యానం మరియు నవగ్రహ ప్రార్థన మరియు మంగళ శ్లోకాలను కలిసి పలుకుతాం. ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో నారాయణాయ.